అధ్యాయం అవుతుంది ఆ విధంగా. సార్, సిఈసికి గొడుగు, అభిశంసనకు తిరస్కారం, జస్టిస్ నాగరత్న హెచ్చరిక. అదే ఇలాంటి పాఠాలు నేర్చుకునే వాళ్ళు మన దేశంలో ఇప్పటికి కూడా ఉంటారు. ఇప్పుడు ఎన్నికల ద్వారా ఎన్నికల సంఘాన్ని పూర్తిగా గుప్పిట్లో పెట్టుకొని కొన్ని చోట్లేమో ఈవీఎంలు, కొన్ని చోట్లేమో సర్లు, కొన్ని చోట్లేమో రాజకీయ చిచ్చులు, వీటన్నిటిలో ఈ సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అని ఈయన నియామకమే వివాదాస్పదంగా జరిగింది. సుప్రీంకోర్టు ఫలానా విధంగా పెట్టాలి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సభలో ప్రధానమంత్రి, అలాగే సభలో రెండో పెద్ద పార్టీ నాయకుడు, వీళ్ళందరితో కూడిన కమిటీ సిఈసిని ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు చెప్తే చట్టాన్ని సవరించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవసరం లేకుండా చేసి మోదీ అమిత్ షాలకు ఇష్టమైన వాళ్ళకు కూడా ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ శాఖలు మార్చి అలా జ్ఞానేష్ కుమార్ అని ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పటి నుంచి మీరు చూడండి, బీహార్ ఎన్నికలు 2 నెలల్లో జరగబోతాయనగా ఆయన తలకిందులు చేస్తాడు, తిరగదోడేస్తాడు మొత్తం ఓటర్ల జాబితాను. సర్ర అంటాడు. అది ఎక్కడ రాజ్యాంగంలో లేదు, ఎన్నికల చట్టాల్లో లేదు. ప్రతి చోట మోదీ లేకపోతే ఇంకోరు ఏం మాట్లాడినా ఆయన ఏం ప్రశ్నించాడు, రాహుల్ గాంధీ లేకపోతే స్థానిక నాయకులు మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల సంఘం పూర్తిగా బీజేపీతో కుమ్మక్కైపోయింది, మోదీ ఎలా చెప్తే అలా చేస్తుంది అని ప్రతిపక్షాలు సభలో ఆరోపించాయి. ఇదేదో సభ ధిక్కారానికి వచ్చే మాట కూడా కాదు, సభలోనే వాళ్ళు ఆరోపించారు, కోర్టులో కూడా కేసులు వేశారు. సుప్రీంకోర్టు కూడా ఎప్పుడు లేని జోక్యం చేసుకొని మధ్యంతరంగా రకరకాల ఉత్తర్వులు ఇచ్చింది. ఆఖరికి బెంగాల్లో అయితే కనుక కొంతమంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ని కూడా పంపించింది ఓటర్ల జాబితాలకు. ఇవన్నీ అయినా పెద్ద మార్పు లేదు. ఇలాంటి సమయంలో ఒక నోటీస్ ఇచ్చాయి ప్రతిపక్షము, అన్ని ప్రతిపక్షాలు కూడా కలిసి రాజ్యసభలో 60 మంది, 69 మంది, లోక్సభలో 130 మంది ప్రతిపక్ష సభ్యులు నోటీస్ ఇచ్చారు. ఇది అవసరమైన సంఖ్య కంటే చాలా ఎక్కువ. దాని ప్రకారం ఈ సిఈసి పూర్తిగా కేంద్రం చేతుల్లో పనిముట్టుగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. దీనివల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది, ఆయన్ను అభిశంసిస్తున్నాము అంటే అభిశంసిస్తే ఆయన పదవి నుంచి తొలగించాల్సింది. కాబట్టి ఈయన మీద అని వాళ్ళు అభిశంసన నోటీస్ ఇచ్చారు. ఎలా అభిశంసిస్తారు, ఎలా తొలగిస్తారు అంటే న్యాయమూర్తులను తొలగించడానికి ఏం పద్ధతో సిఈసి విషయంలో కూడా అదే పద్ధతి. కానీ ఏం జరిగింది, ఇదిగో అదిగో అనుకుంటూనే నిన్న రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ ఇద్దరు తిరస్కరించారు అభిశంసన నోటీసులను. ఎందుకు చర్చ జరిగితే అంటే చర్చ కాదు, అసలు అనుమతి ఇస్తేనే సమస్య ఉత్పన్నమవుతుంది. అందుకనే దీన్ని తిరస్కరించారంటే దీంతో రుజువైపోయింది కదా. ఇప్పుడు చట్టాన్ని ఎలా సవరించారంటే వర్మ, ఎన్నికల కమిషనర్ తన పదవిలో ఉండగా చేసిన పనులకు ఎవరికి జవాబుదారీ కాదు, ఆయన మీద ఎవరు ఏమి చర్య తీసుకోకూడదు. ఇమ్యూనిటీ అంటాం చూడండి, ఒక రక్షణ ఆయనకు ప్రతిపాదించబడింది. ఇంకా నేను మీకు పూర్తి రక్షణ ఇచ్చిన తర్వాత నేను మీకు చెప్పినట్టు నేను చెప్పినట్టు చేస్తారు కదా. ఇప్పుడు దేశంలో జరుగుతుంది అది. దానికి తగినట్టే ఇప్పుడు అభిశంసన అనే చర్చకు తీసుకోవడానికి, చర్చించి ఓడించండి, చర్చకు తీసుకోవడానికి కూడా లోక్సభ రాజ్యసభ చైర్మన్లు ఉభయులు కూడా తిరస్కరించారు. ఈ సమయంలో కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ ఇంకోటి కూడా గుర్తు చేశారు. జస్టిస్ వర్మ అని ఆయన పేరు, అవినీతి పరుడు అదంతా వస్తే ఆయన్ని అభిశంసించడానికి ఒక తీర్మానం వస్తే రాజ్యసభలో, అప్పుడు ఉపరాష్ట్రపతి, అప్పుడు సభ చైర్మన్గా ఉన్న జగదీప్ ధంకర్ దాన్ని అనుమతించారు. దాన్ని అనుమతించిన 2 రోజులుగా ఆయన పంపించేశారు. సో ఇప్పుడు జగదీప్ ధంకర్ దాన్ని అనుమతిస్తే తర్వాత ఇంకా చాలా అభిశంసనలు వస్తాయన్న ఒక ఆందోళన కూడా కేంద్ర ప్రభుత్వం ఆయన పంపించడానికి కారణమైంది. ఇప్పుడు దీన్ని అనుమతిస్తే మిమ్మల్ని కూడా పంపిస్తారని భయపడి మీరిద్దరు కూడా దాన్ని తిరస్కరించారు. మేము న్యాయస్థానంలో తేల్చుకుంటామన్నారు. బట్ ప్రతిపక్షాలు ఎలా చేస్తాయి? రెండవది, దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాయా తమ నోటీసులు ఎందుకంటే 130 మంది సభ్యులు, 190 మంది సభ్యులు ఒకరిని మీద చర్చ పెట్టాలి అంటే చర్చకు కూడా అనుమతించకపోతే ఇంకా 190 మంది సభ్యులకు విలువే లేదా? ఒకవేళ ఎన్డీఏగా ఏర్పడినది ప్రభుత్వం అయితే కావచ్చు, మీరు అధికారం చేయొచ్చు. కానీ మిగిలిన 190 మంది ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు కాదా? వాళ్ళు పార్లమెంట్ సభ్యులు కాదా? అలాగే ఎన్నికల సంఘం అయినా న్యాయమూర్తులైనా వాళ్ళు చట్ట ప్రకారం 1967 చట్టం ప్రకారం ఈ అవకాశం ఉంది చర్చించడానికి, అభిశంసించడానికి. చర్చించడానికి ఏంటంటే మీరు పూర్తి రక్షణ కల్పించి దేశం మీద ఏదో వదిలినట్టుగా చేస్తే ఏం కుదురుతుంది? కాబట్టి ఇప్పుడు మనము ఓట్ల గల్లంతు గురించి, ఎన్నికల మాయ గురించి, వీటన్నిటి మీద వింటున్న వాటికి
ఇప్పుడు ఇది పూర్తి పరాకాష్ఠలాగా ఉంది అసలు ఈ చర్చకు చేపట్టకపోవడం. దీంతో అంతర్జాతీయ స్థాయిలోనే ఇప్పటికీ బీబీసీలు, అల్ జజీరాలు భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ కాస్త తారుమారైపోయింది అనే చర్చలు చేస్తున్నాయి. ప్రపంచంలో మన దేశానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కొలబద్ద ఏంటి? ఎన్నికలు స్వేచ్ఛగా జరపడమే కదా. ఎన్నికలు స్వేచ్ఛగా జరపాలంటే దానికి బాధ్యత వహించే వ్యక్తి విశ్వసనీయంగా ఉండాలి కదా. ఆయన్ని ఇన్ని విధాల ఏమి భద్రత కల్పించి నీకేం ప్రమాదం లేదని ప్రభుత్వం కాపాడుతుంటే ఇంకింక దానికి విలువ ఏముంటుంది? అది ఇక్కడ కీలకమైన ప్రశ్న. సార్ ఇప్పుడు రేపు జరగబోతున్న 5 రాష్ట్రాల ఎన్నికల అంశం ఎలా ఉండబోతుంది సార్? ప్రభావం ఏముండదు. ఇంక వాళ్ళు టేకప్ చేయలేదు కదా రాజ్యాంగ రీత్యా ఆయన నియమించాం కాబట్టి అన్ని. మీకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే 23 లక్షల ఓట్లు చెల్లుతాయా లేదా అన్నది బెంగాల్లో ఇప్పటికి కూడా ప్రశ్నార్థకం. 19న ఎన్నికలు, ఇప్పటికి కూడా ప్రశ్నార్థకం. అసలు ఏ ఇంత అడ్డగోలుగా ఎక్కడ జరిగి ఉండదు. మీకు కోసం మేరకు చెప్తాను, రాజకీయ పార్టీలు కాదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న గారు, ఆమె చివరకు కొద్ది రోజుల పాటు ప్రధాన న్యాయమూర్తి కూడా కాబోతున్నారు. ఆమె మొన్న ఒక కీలకమైన హెచ్చరిక చేశారు. కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, తర్వాత ఎలక్షన్ కమిషన్, ఇవి 2 స్వతంత్ర వ్యవస్థలుగా ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఎన్నికల సంఘం అన్నది స్వతంత్రత కోల్పోతే ఆ ప్రజాస్వామ్యానికి విలువ ఉండదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, కాబోయే ఒక ప్రధాన న్యాయమూర్తి, ఆమె తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కూడా కాబోయే, ఆమె హెచ్చరిక చేశారు. అంటే మన ప్రజాస్వామ్యం ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. రేపు వచ్చే తీర్పు కాస్త రివర్స్ కొడితే వీళ్ళు కొంచెం డెఫినెట్గా 3-4 చోట్ల రివర్స్ కొడుతుంది. ఆ తర్వాత అయినా మళ్ళీ కళ్ళు తెలుస్తారో లేకపోతే మరింత విజృంభిస్తారో మనం చూడాలి. కానీ ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. సార్, ఇది శబరిమల వివాదం మీద కూడా ఇప్పుడు అది కోర్టుకు వెళ్ళింది.